హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బిఫోర్ వీడియోలో హల్దీ ఫంక్షన్ చూపించాను కదా, ఇక మెయిన్ ఫంక్షన్కి అయితే వచ్చేద్దామా. ఇక అందరం అయితే సూపర్గా రెడీ అయిపోయి మా రిలేటివ్స్ అందరం కలిసి 3 వెహికల్స్లో అయితే మంగళగిరి బయలుదేరాము. ఇంతకీ ముందు రోజు పెట్టుకున్న మెహందీ చూపించలేదు కదా, మంచి డిజైన్తో చాలా బాగా పండింది. ఇక అందరం కలిసి మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ మొత్తానికి మంగళగిరి అయితే చేరుకున్నాము. ముందు రోజు ఓన్లీ లేడీస్ హల్దీ ఫంక్షన్కి వెళ్ళాము కదా, ఇప్పుడు ఇక అందరం ఫ్యామిలీస్తో కలిపి ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాము. ముందు అందరం అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. అందరూ అయితే బిజీగా ఉన్నారు. చాలామంది ఆడిటోరియం దగ్గరికి వెళ్ళిపోయారు. ఇక నేనైతే మా వారిని తీసుకొచ్చి బాల్కనీ వ్యూ అయితే చూపించాను. మా వారికి చాలా బాగా నచ్చింది. వాళ్ళది 12th ఫ్లోరు. ఇక గాలి చూడండి భలే వీస్తూ ఉంది. ఇక నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టమేమో, నాకైతే బాగా నచ్చేసింది. చక్కగా చైర్ వేసుకుని కాఫీ ఆర్ టీ తాగుతూ ఆ వ్యూ ఎంజాయ్ చేస్తే ఆ ఫీలే వేరు, సూపర్గా ఉంటుంది కదా. ఇక అందరం అయితే ఆడిటోరియం దగ్గరికి బయలుదేరాము. బాగుందిరా, కింద బాగుంది ప్లేస్. కింద దిగుదాం. రిలేటివ్స్ అందరూ కలిస్తే సందడే వేరు. ఇక అందరూ ఆడిటోరియం దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కదా, డైరెక్ట్గా వెళ్ళిపోతామా చెప్పండి. రిలేటివ్స్ అందరూ ఎప్పుడో కానీ కలము, ఫంక్షన్స్ జరిగినప్పుడే కదా కలుస్తూ ఉంటాం. ఎందుకంటే అందరూ బిజీగా ఉంటారు. ఇక అందరం కలిసినప్పుడు మెమొరబుల్గా కొన్ని పిక్స్ అయితే దిగుదామని అందరం కలిసి సరదాగా దిగాము. అవును, వాళ్ళు కష్టపడుతున్న తండ్రి కూతురు కోసం. అచ్చులు మా రిలేటివ్స్ అందరూ సరదాగా ఉంటాము. పిల్లలు పెద్దలను ఉండదు, జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ భలే ఎంజాయ్ చేస్తాము. అయితే అందరం అయితే ఆడిటోరియం దగ్గరికి అయితే వచ్చేసాము. డెకరేషన్ చూడండి చాలా బాగుంది. ఇక మేము వెళ్ళేసరికి కొంతమంది రిలేటివ్స్ ఆల్రెడీ ఉన్నారు. ఇక అందరినీ పలకరించుకుంటూ అందరితో సెల్ఫీస్ దిగుతూ నక్షత్ర ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాము. నక్షత్ర ముందు వీడియోలో చెప్పాను కదండి, ఫంక్షన్ జరిగే పాపది, ఆ పాప పేరే నక్షత్ర. అచ్చులు హాయ్ చెప్పు. హాయ్, వెరీ గుడ్. యాక్చువల్గా మేము వెళ్ళేసరికి పాపని వేరే డ్రెస్ చేంజ్ చేయడానికి తీసుకువెళ్ళారు. ముందు వేసిన డ్రెస్ ఇదట, చాలా బాగుంది కదా. దుర్గ పెళ్లి కూతురులా ఉంది. తోడు పెళ్లి కూతురు అది మాట్లాడ. నక్షత్ర హాఫ్ శారీలో అయితే వచ్చేసింది. నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. ముందు వేసిన డ్రెస్ కంటే ఈ డ్రెస్ బాగా సూట్ అయింది నక్షత్రకి, చాలా క్యూట్గా ఉంది. విన్నారా, భలే మాట్లాడుతుంది అసలు నక్షత్ర. ఇక నక్షత్ర పక్కన ఉన్న అయితే వాళ్ళ పెద్దమ్మ దివ్య, తనని మేము దుర్గా అని కూడా అంటాము. ఇక ఇప్పుడైతే అసలైన హడావుడి మొదలవుతుంది. అందరం మళ్ళీ ఆడిటోరియం బయటికి అయితే వచ్చేసాము. మీరు చూడండి ఆ సర్ప్రైజ్. సర్ప్రైజ్ అయితే రివీల్ చేసేస్తున్నాను. క్రాకర్స్తో ఫాగ్ ఎఫెక్ట్తో నక్షత్రని వెల్కమ్ చేస్తున్నట్టు చాలా బాగుంది. ఇప్పుడు ఎక్కువగా ఫంక్షన్స్లో ఈ విధంగానే ఈ ఎఫెక్ట్స్తో వెల్కమ్ చేస్తున్నారు కదా.
నక్షత్రాన్ని ఆడిటోరియంలోకి వెల్కమ్ చేశాక ఇక మేము కూడా వెనకాలి ఇంకా అందరం కలిసి ఆడిటోరియంలోకి వచ్చాము. ఇక తర్వాత అయితే ఫోటో సెక్షన్ చేశారు. ఇక రకరకాల మోడల్స్లో పిక్స్ తీస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మా రిలేటివ్సే. అత్తయ్య వరుస, మామయ్య వరుస, తోటి కోడళ్ళు, అక్కలు అందరూ ఉన్నారు. ఇక వీళ్ళైతే సౌందర్య జెన్కోలో జాబ్ చేస్తుందండి. వాళ్ళ కొలీగ్స్ వీళ్ళందరూ కూడా. ఆఫీస్ కొలీగ్స్తో పిక్స్ దిగాక ఇక అందరం రిలేటివ్స్ 1 by 1 నక్షత్రతో పిక్స్ దిగాము. ఫోటోగ్రాఫర్ ఒకరైతే వెనక నలుగురు అయ్యారని అతని ఆలోచన. అందరం ఒకరి తర్వాత ఒకరు పిక్స్ దిగిన తర్వాత కాసేపు అందరం కూడా సరదాగా టైం స్పెండ్ చేసాము. తర్వాత అందరం కలిసి లంచ్ చేసాము. ఇక లంచ్ విషయానికి వస్తే వెజ్ ఆర్ నాన్ వెజ్ రెండూ పెట్టారు. చాలా టేస్టీగా ఉన్నాయి. అందరం లంచ్ చేశాక లేడీస్ అందరం కలిపి శారీ షాపింగ్కి అయితే వెళ్ళిపోయామండి. మంగళగిరి వచ్చాక అక్కడ శారీస్ తీసుకోపోతే ఎలా? ఇక నేనైతే ఒక మంగళగిరి పట్టు శారీ తీసుకున్నాను. ఇక వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పెట్టడానికి ఆ శారీ నేను ఆ రోజు చూపిస్తాను. ఇక మిగిలిన వాళ్ళు కూడా కొన్ని శారీస్ తీసుకున్నారు. మేము వచ్చే వరకు పిల్లలు జెంట్స్ అందరూ కలిపి కమ్యూనిటీ చూస్తూ పిల్లల్ని ఆడిస్తూ ఉన్నారు. శారీస్ షాపింగ్ అంటే త్వరగా అవదు కదా. ఇంకా వాళ్ళ కమ్యూనిటీ కూడా మేము ముందు రోజు చూసాం కానీ వాళ్ళు పిల్లలు చూడలేదు కాబట్టి వాళ్ళంతా కమ్యూనిటీ చూస్తూ ఎంజాయ్ చేశారు. మేము వచ్చాక అందరం కలిసి గ్రూప్ పిక్స్ దిగాము. అప్పటికి బయట వాళ్ళందరూ వెళ్ళిపోయారు. రిలేటివ్స్ మాత్రమే ఉన్నాము. ఇక ఇప్పుడు చూడండి అసలైన హంగామా షురు అయింది.
చూసారా డాన్సెస్ నచ్చాయా మీకు కూడా? అందరూ ఓన్లీ రిలేటివ్సే ఉన్నామేమో, ఎవరిని వదలకుండా అందరితో కూడా డ్యాన్స్ చేయించారు. స్టేజ్ అయితే మటుకండి డ్యాన్సెస్తో దద్దరిల్లిపోయింది. అందరము సరదాగా డ్యాన్స్ చేసాము. అందరం కలిసి మంచి టైం అయితే స్పెండ్ చేసాము. రిలేటివ్సే కాదండి, ఫ్రెండ్స్ ఎవరితో అయినా సరే కూడా ఇలా కలిసినప్పుడు సరదాగా టైం స్పెండ్ చేస్తే అదొక మంచి మెమొరీగా ఉండిపోతుంది. అంతేగాని ఉన్న కొంచెం టైంలో కూడా ఒకరిని బాధ పెట్టేలా గొడవ పడుతూ పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే అసలు ఎందుకు వెళ్ళాంరా బాబు అనిపిస్తుంది. మనకి ఉన్నది ఒక చిన్న లైఫ్ అండి. ఆ షార్ట్ లైఫ్ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఇంట్లో అందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది, కానీ ఇలా అందరం కలిసినప్పుడు ఆనందంగా గడిపితే ఒక మంచి జ్ఞాపకం అవుతుంది. అంతే కదా? చూశారు కదా మా మేనకోడల నక్షత్ర హల్దీ ఫంక్షను, హాఫ్ శారీ ఫంక్షను. తనని అందరూ కూడా చక్కగా బ్లెస్ చేయండి, హ్యాపీగా ఉండాలి. తన గోల్ అయితే ఏదైతే ఉందో తనని రీచ్ అవ్వాలని. నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనాగ్ తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎన్నో మంచి మంచి సర్ప్రైజింగ్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. సో తప్పక సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.